అయితే ఆడియో వైరల్ అవుతుంది ప్రస్తుతం. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు మనకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి సార్. ఏంటి రెస్పాన్స్ ఏంటి ఈ ఆడియో మీద? సార్ యాక్చువల్గా గత 10-15 రోజుల నుంచి అనంతపూర్ రాజకీయాలు ఏం జరుగుతున్నాయనే తెలుసు మీకు. దానిలో భాగంగానే ఎప్పుడో 4 days బ్యాక్ 5 days బ్యాక్ సినిమా రిలీజ్ అయింది. నేను ఒకవేళ మాట్లాడింటే అదే రోజు పెట్టేవాళ్ళు కదా. 5 days తర్వాత ఈ రోజు కుట్రలో భాగంగా నన్ను ఇరికించడం అని చెప్పేసి, ఈ కుట్రలో భాగంగా కొంతమంది చేసే ఇది తప్ప నాకు సంబంధించిన అంశం కాదు. ఇప్పుడే నేను ఒక వీడియోగా రిలీజ్ చేశాను సార్. ఇందాకే ఒక మీడియా మిత్రుడు పెట్టాను నాకు ఇట్లా వైరల్ అవుతుందని చెప్పేసి. ఇప్పుడే ఒక వీడియో రిలీజ్ చేశాను. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణ చెప్తూ. ప్రసాద్ గారు మీకు శ్రీనివాస్ నాయుడు తెలుసా? శ్రీనివాస్ నాయుడు గారు తెలియదు సార్. ఇప్పుడు మీరు ఫోన్ లో మాట్లాడినటువంటి వ్యక్తి ధనంజయ్ నాయుడు గారు తెలుసు సార్. ఇప్పుడు ఆయన వాయిసే కదా అందులో ఉన్నది. తెలియదు సార్. మరి ఇప్పుడు ఆయన వాయిస్ ను కూడా మార్ఫింగ్ చేశారంటారా? ఆయన వాయిస్ గా నాకు తెలియదు సార్. యాక్చువల్ గా ధనంజయ్ నాయుడు గారు మామూలుగా ఇంతకు ముందు TNSF లో ఉండేవాడు. మామూలుగా నా దగ్గరకు వచ్చి కలిసిపోయాడు. నాతో ఎక్కువసేపు ఉండేవాడు సార్. ఆ వాయిస్ కానీ ధనంజయ్ నాయుడుతో కానీ నాకు తెలియట్లేదు. మీరు రిలీజ్ చేసిన ఆడియోలో మీరు క్షమాపణ చెప్తూ ఆడియో కానీ కట్ పెట్టారు సార్. ఇందాక వచ్చిన ఆడియో కానీ కట్లు వచ్చింది. అది ఎక్కడ అన్ని అటాచ్ చేసుకుంటూ వచ్చినట్లు వచ్చింది. నాకు పెట్టారు ఒక మీడియా మిత్రుడు ఇందాకే. అంటే బీప్స్ వేసాం సార్. అంటే మా దాంట్లో అంటున్నారా, మీకు వచ్చిన ఆడియో అంటున్నారా? నాకు వచ్చిన ఆడియో సార్. ఓకే, నాకు వచ్చిన ఆడియో కానీ అంటే ఫ్రేమ్ చేసుకుంటూ వచ్చినట్లు ఉంది అనమాట. అది అంటే ఈ బూతులతో కలిపి నాకు సంబంధించిన అంశము కాదు సార్. నాకు సంబంధించిన మీరు కాల్ మాట్లాడలేదు అంటున్నారా, మీ వాయిస్ కాదంటున్నారా? అది నా వాయిసే కాదు సార్. ఓకే, ఇప్పుడు దీంట్లో అసలు మీకు సంబంధమే లేదు. ఆడియో సంబంధమే లేదు సార్. మీకు సంబంధం లేనప్పుడు మీరు సారీ ఎట్లా చెప్పారు? ఎందుకు చెప్పారు సార్? కానీ జూనియర్ అభిమానులు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి కొంతమంది మీడియా మిత్రులు చెప్పిన దాని నుంచి ఇప్పుడు మీ మాదిరి ఫోన్ చేశారు సార్. ఫోన్ చేస్తే నేను జూనియర్ అభిమానులు ఫీల్ అవుతున్నారు అంటే దానికి అగైనెస్ట్ గా నేను సారీ చెప్పాను సార్. అంటే అసలు మీరు కానప్పుడు మీరు సారీ ఇప్పుడు మనం తప్పు చేయనప్పుడు మనం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా సార్. కానీ ధర్నా చేస్తాము లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఏదో బెదిరిస్తున్నారు, లేకపోతే ఇంకోటి అంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మనోభావాలను దెబ్బతీయకుండా ఉండడానికి నేను చెప్పాను సార్. అంతే. ఈ సందర్భంగా ఏమైనా చెప్తారా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి? మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా సార్? నేను కానీ నందమూరి అభిమాని, చిన్నప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ అభిమాని, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. చాలా సినిమాలకి కానీ అంటే అక్కడ నరేంద్ర చౌదరి గారు ఉంటారు. నరేంద్ర చౌదరి గారిని అడగచ్చు అనంతపూర్ లో నేను ఎంత అభిమానో. వాళ్ళకి మీరు ఏమన్నా చెప్తారా? అంటే ఈ సందర్భంగా ఇప్పుడు చాలా వైరల్ అవుతోంది. మాకు ఎన్టీవీ కూడా కాల్స్ వస్తున్నాయి సార్. ఏంటిది, ఎందుకు ఇట్లా మాట్లాడారు? ఆయన నెంబర్ కావాలి మాకు. ఆయన అసలు తెలుగుదేశంలో ఎట్లా ఉన్నారు, అంతా ఒకటే కదా, ఎందుకు ఇట్లా మాట్లాడారు అనేది మాకు వస్తున్నటువంటి కాల్స్. ఏమన్నా చెప్తారా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి? నేను అదే చెప్తున్నాను సార్. ఒక వీడియో రిలీజ్ చేస్తాను, మీకు అని పెడతాను, ఒకసారి పంపించాను సార్ అభిమానులకి. ఎందుకు అసలు మీ మీద ఎందుకు కుట్ర చేయాలి? ఒక ఎమ్మెల్యే మీద, తెలుగుదేశానికి సంబంధించిన ఎమ్మెల్యే మీదే, ఎన్టీఆర్కు సంబంధించిన వాళ్ళకి మీకు ఎందుకు సమస్య వస్తుంది? మీ మీద ఇలాంటి కుట్ర ఎందుకు చేస్తారు? ఏమైనా చేస్తే రాజకీయంగా ఎదుర్కొంటారు. ఈ రకమైన కుట్ర ఎందుకు చేస్తారు ఎవరైనా? రాజకీయ కుట్రలో భాగంగానే సార్ ఇది. ఎందుకంటే ఎంతసేపు ఉన్నాను, లాస్ట్ 17-18 months నుంచి డిఫేమ్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు అక్కడ కాన్స్టిట్యున్సీలో కానీ ఇంకోటి రోజు కానీ. గత 10-15 రోజుల నుంచి నేను అంటే బయట ఉన్నాను సార్. ఒక 15 days. ఆ 15 days లో కానీ అనంతపూర్లో చాలా జరిగాయి. అక్కడ లోకల్ రిపోర్టర్స్ కానీ తెలుసు. దీనిలోనే భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆలోచనలో నేను ఉన్నాను సార్. ఎవరు చేయించారు అనుకుంటున్నారు? తెలియదు సార్. అది ఇప్పుడు ఎవరు చేయించారో తెలియదు నాకు. ఇప్పుడు ఇందాకే వచ్చింది సార్, ఒక 10 నిమిషాల ముందు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నేను దీని మీద ఎస్పీ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేశాను. ఎంక్వైరీ చేయించమని చెప్పేసి అడిగాను సార్. నేను మీ కాల్ రికార్డ్ చేసినప్పుడు తెలియలేదు సార్ ఇది కాల్ రికార్డ్ చేస్తున్నారనే విషయం? ఈ కాలా సార్? కాదు, మీరు మాట్లాడిన కాల్ చేస్తున్నప్పుడు మీరు రికార్డ్ చేస్తున్న విషయం తెలియలేదా మీకు? సార్ నేను మాట్లాడలేదు సార్. ఎక్కడో ఫ్రేమ్ తీసుకొచ్చి పెట్టారు సార్. ఓకే, ఇప్పుడు ధనంజయ్ నాయుడు అనే ఆయన మీకు పరిచయం ఉన్నారు సార్? ఆయన పరిచయమే సార్. అసలు మీకు తెలియదు ఆయన ఎవరు? సార్ తెలుసు సార్, కానీ ఓకే ఇలాంటిది మాట్లాడారు నేనైతే మాట్లాడలేదు.
అసలు ఎందుకు సార్ అంటే ఇప్పుడు టీడీపీ అనేది మొత్తం అంతా నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళదే వాళ్ళు. సార్ మేము అంతా ఒకటే ఫ్యామిలీనే సార్. నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్యామిలీనే. జూనియర్ గారు అంటే నాకు చాలా అభిమానం. అక్కడ అదే చెప్తున్నాం కదా సార్, ఎల్ నరేంద్ర చౌదరి గారు అని ఉంటాడు అక్కడ. నరేంద్ర చౌదరి గారిని కానీ ఆయన స్టేట్ ప్రెసిడెంట్. ఇంతకుముందు గతంలో ఉన్నప్పుడు కానీ ఏ సినిమా రిలీజ్ అయినా దగ్గర నుండి మేము ముందు వెళ్ళేవాళ్ళం. అసలు ఎందుకు సార్ అంటే ఇప్పుడు మీరని కాదు, టీడీపీ ఎన్టీఆర్ సపరేట్గా ఉంటున్నారనే ఎందుకు వచ్చింది అసలు? ఇట్లాంటివి వచ్చినప్పుడు అది ఇంకా బలపడుతుంది కదా, ఇది ఒక బ్యాడ్ సిగ్నల్ వెళ్ళదా సార్? అదే సార్, యాక్చువల్గా నాకు సంబంధం లేని అంశము, కానీ వచ్చింది అన్నారు. దానికనే నేను ఇప్పుడు అది పోకూడదని చెప్పేసి ఎన్టీఆర్ అభిమానులు కానీ క్షమాపణ చెప్పాను సార్ నేను. ఓకే, రైట్ సార్. అది వెళ్ళకూడదని చెప్పాను సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రసాద్. థ్యాంక్ యూ. రైట్, అది దగ్గుబాటి ప్రసాద్ గారి స్పందన చూసాం. టీడీపీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఆయన వాయిస్ అంటూ వచ్చినటువంటి ఆడియో కాల్ రికార్డ్ నాది కాదు అంటూ అన్నారు ఆయన. ఒకవేళ ఆ ఆడియో విని ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్తున్నారు ప్రసాద్ గారు. మేమంతా ఒకటే అని చెప్తూ ఉన్నారు. ఎన్టీఆర్ కానీ నందమూరి ఫ్యామిలీ అంతా కూడా, టీడీపీ అంతా ఒకటే, మేమంతా ఒకటే, ఇలాంటి సమస్యలు ఏం లేవు, నా మీద రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటూ చెప్తూ ఉన్నారు. అలాగే ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేశారు, కంప్లైంట్ కూడా ఇచ్చారట దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయమని చెప్పి, ఈ ఆడియోకి సంబంధించి ఎంక్వైరీ చేయమని చెప్పి.